ఫోన్ బెంచ్ మీద నడవస్తా పట్టుకోవమ్మా నడిచొచ్చు కాదు మళ్ళీ పోయింది డబ్బు కాదు నడుస్తున్నాను వస్తున్నారా సరే మళ్ళీ రావాలి ఎవరు మళ్ళీ కానీ నేను ఏం ప్రాబ్లం ఏం లేదు కదా ఏం లేదు చిన్న కొడుకు పొద్దుగాలైనా ఇక్కడనే ఉంటా నీళ్ళు కూడా తాగినా లేదా వాటర్ బాటిల్ వస్తాను ఇబ్బంది నాకు పెడితే నేను ఇల్లు ఇచ్చినా అన్ని ఇచ్చినా రూమ్ ఇచ్చినా పని మనిషిని మాట్లాడిన అన్ని ఉన్నాయి మేడం. తీసుకోపోతా నో ప్రాబ్లం. అది అన్ని బరువు కాదు సార్. ఇప్పుడు మీ ముందట ఉన్నది కదా, అడగండి ఫోటో ముందట అడగండి, ప్రాబ్లం ఏమున్నదో అడగండి. ఎవరు ఇబ్బంది ఆమె ముందట ఉన్నది అడగండి. ఆవిడ మిమ్మల్ని ఏమనలేదు, నాకు తెలుస్తలేదు, నా కొడుకులు ఫోన్ నెంబర్ లేవు, ఏం నేనే చూసుకుంటున్నా మేడం. ఆమె ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, మనరాళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏమంటారు కొడుకులు ఏమంటారు? ఏమంటాడు, పెద్ద కొడుకే ఉంచుకున్నాడు ఇక్కడనే 7-8 నెలలు ఈయనే ఉన్నా. ఈయనే ఉంటే ఉండు అన్నాడు. ఉండు అంటే నేను ఊరికే ఒక్కడు పెడతాడా? ఎవరైనా కానీ మొగోళ్ళు సప్లై కూకున్నా కానీ ఆడవాళ్ళు అన్నారా అంటారని చెప్పి పొద్దుగాల పోయినా. మనం ఏదన్నా మాట్లాడదు రాండిరా అని అంటే నన్ను రాదనకుండా ఆర్టీ ఆఫీస్కి పోదాం పని చిన్నోడు తొలకొచ్చాడు. తొలకొత్తిగా ఇది ఇక్కడికి పోమన్నాడు. మేము వస్తాము, నువ్వు పో అని ఆటోలో. చిన్న కొడుకు దించిండా? చిన్న కొడుకు దించలే, ఆటోలో తోలేసి ఆటో అయినకు ఈ పిల్లవాళ్ళు చేసుకున్నాను రమ్మన్నా నేనే. ఏమంటుండు మరి ఇప్పుడు? ఏది ఇక రాగానే పాయ, మళ్ళీ నాకు ఎడగలిసింది కలవకనే పాయ. ఎంతసేపు అయినా వీడు ఉండేవాడు? నేనా అదే 2:30కు అప్పటి నుంచి. అమ్మాయి ఇక్కడ ఉన్నది ఏమైనా మీకు కదా? చీకటి అవుతుంది. మీ అమ్మని ఇక్కడ కూర్చున్నట్టు పంచాయతీ ఫస్ట్ తీసుకోపోరు, రేపు ఏదైనా కలుగురు. నువ్వు ఎక్కడున్నావు? నేను పొద్దుగా మల్లెలుకోలేదా పోయినావు? ఎందుకేనావు? నీ జాగ కోసం జాగ కోసం అందరికి వెళ్ళావు. ఏమైంది? ఏం కాలే, ఆయన కలవలేదా? కలవలేదు. మరి నువ్వు ఏడుకోవాలి, మళ్ళా రావాలి. మరి గిడికి ఎంత వచ్చినావు? నీకు పోయినావు అటు, నీకు రూమ్ ఉన్నది కదా, మరి నన్ను ఎందుకు పిలిపించినావు? సార్ ఓకే సార్, ఓకే నో ప్రాబ్లం. ఆమెకు రూమ్ ఉన్నది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఆమెనే మల్యాలు పోయింది ఆటో తీసుకొని. అక్కడ ఏదో ఇబ్బంది అయింది కావచ్చు, తెలియదు, అర్ధనంగా పోయింది. అడగండి, ముందట ఉన్నది కదా. ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చుంటే నన్ను ఇబ్బంది పెడితే నేనేం చేయాలి? ఓకే తీసుకోపోతాను, నాకు ఇబ్బంది లేదు. ఆమెకు ఫెసిలిటీస్ మొత్తం ఇచ్చినాయి ఇక్కడ. అడగండి, ముందట ఉన్నది కదా, అడగండి. అది మీరు మండే రాండి. వాళ్ళు అక్కడ తీసుకుంటలేడు అని అన్నాడు. అన్ని ఫెసిలిటీస్ చేస్తున్నాం, రూమ్ ఉన్నది, అన్నీ ఉన్నాయి, ఇక్కడ ప్రాబ్లం లేదు. అయినా పొద్దున ఆటో తీసుకొని వెళ్ళిండేది, మళ్ళీ అక్కడ రూమ్ కావన్నాడు దాన్ని. మరి ఆ రిజిస్ట్రేషన్ మొత్తం చేసింది, వాడు చూసుకుంటలేదు, నేనేం చేయాలి దాన్ని?
పెద్దది ఉంటుంది దానిలో అట్టి బట్టలు టవల్ షాపింగ్ ఉంటాయి. ఇదిగో బాబు ఈ మన వాటర్ ట్యాంక్ ఉన్నది కదా, శ్రీరామ్ ట్యాంక్ ఉంది కదా, పట్టుకు లాస్ట్ నేను వస్తాను. ఓకే.